ఒంగోలులో ఫ్లెక్సీల రగడ కలకలం రేపుతోంది. జనసేన పార్టీలో బాలినేని చేరిక ముందే వివాదం కాకరేపుతోంది. బాలినేనికి స్వాగతం పలుకుతూ ఏర్పాటైన ఫ్లెక్సీ తొలగించడంతో వివాదం మరింత ముదిరింది. ఫ్లెక్సీలో దామరచర్ల ఫోటో ఉండటంతో ఫ్లెక్సీని టీడీపీ కార్యకర్తలు తొలగించారు. మున్సిపాలిటీ సిబ్బందితో దగ్గరుండి తీయించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాలినేని ఫ్లెక్సీలో దామరచర్ల ఫోటోలు ఎలా వేస్తారంటూ టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నారు. టీడీపీ నేతల ఫోటోలతో బ్యానర్ వేసుకోవాలన్నారు. అన్నీ మర్చిపోయి బాలినేని శ్రీనివాసులరెడ్డి గారు అధికారం వచ్చి 3 నెలలు కూడా ఉండలేని పరిస్థితుల్లో ఒక ప్రణాళికాబద్ధంగా జనసేన పార్టీలో చేరుతున్నారు. అయితే మేము ఒకటే చెప్తూ ఉన్నాం, ఇది వైసీపీ ప్రభుత్వం లాగా నియంత పాలన కాదు. మీరు కొన్ని గమనించుకోవాలి. చేరేటటువంటి మీరు లోకల్గా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ అడిగి ఏ ప్రోగ్రాం చేయాలన్నా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలి. అంతేగాని వైసీపీలో చేసినట్టు అరాచకాలు, గొడవలు, ఇక్కడ మేమే నియంత, మేము చెప్పిందే జరగాలి అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని వచ్చేటటువంటి జనసేన నాయకులకి పద్ధతిగా ఉండదని తెలియజేస్తూ, మీరు గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకాలను క్షమించి జనార్దన్ గారు పద్ధతిగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. మీరు అరాచకాలకు దిగుతామంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మేము కూడా దిగి ఒక్కొక్కటి తాట తీస్తాం.